అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్బండ వర్గాలకు జరుగుతున్న అన్యాయం చూస్తూనే ఉన్నాం. దీంతో పాటు ఓవైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు హైడ్రా పేరిట ప్రజల మీద, పేద ప్రజల గూళ్ళ మీద దాడులు, అలాగే ఈరోజు విశ్వవిద్యాలయాలు, అందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి చెందిన భూములు 400 ఎకరాలకు ఈరోజు వేలం పాటేసే దిశగా ఈరోజు అక్కడ బుల్డోజర్లు తిరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అసలు నిజంగా ఈరోజు ఒక తెలంగాణకు, అందులో హైదరాబాద్ అనే నగరం ఎట్లాంటిదో ఆ నగరానికి ఒక ఊపిరితిత్తు లాంటి ఒక 400 ఎకరాల ఒక ప్రకృతి వనాన్ని ఈరోజు నాశనం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేయబోతుంది తెలంగాణ రాష్ట్రాన్ని? ఎందుకు ఈరోజు విద్యార్థి లోకమంతా కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నా కూడా వెనక తగ్గకుండా ఈరోజు ఆ అడవిని కూల్చేస్తున్నారని మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకురాలు దాసరి ఉషా మనతో ఉంది. ఆమెను అడిగిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. జై తెలంగాణ. రైట్, చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలంగాణలో ఒక ఎజిటేషన్ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు ఎస్సీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క దాష్టికమే అనుకోవచ్చు దాన్ని. ఎందుకంటే ప్రకృతి ఈరోజు హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తున్నటువంటి నగరం, దానికి ఎట్ ఏ సేమ్ టైం కాంక్రీట్ జంగల్. బట్ అక్కడ ప్రజలు బతకాలంటే గాలి కావాలంటే అట్లాంటి ఒక అద్భుతమైన ఒక వనం కావాలి. దాన్ని ఈరోజు కూల్చివేస్తలు, ఈరోజు దాని మీద హైడ్రా పేరిట ఏదైతే పేదల ఇల్లులు కూడా కొట్టిన బుల్డోజర్లు ఈరోజు ఎస్సీఓలో పచ్చని వనాలను కూడా కొడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఎంత బాధ, అసలు గుండె తలుక్కుమని పోయేటటువంటి సందర్భం అన్న నేడైతే. ఎందుకంటే అసలు కేవలం తెలంగాణ లేకపోతే ఈ భారతదేశమో కాదు, అసలు పర్యావరణం అంటేనే భూలోకాన్ని మొత్తం సంబంధించింది, మొత్తం ప్రపంచానికి సంబంధించింది. వేరే ఇతర ప్రాంతాలు అంటే అమెరికా, యూరోప్ లాంటి దేశాలు అవన్నీ కూడా కార్బన్ ఒక విధంగా కార్బన్ సింక్స్ ని క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఎన్నో దేశాలు రీసెర్చ్లు చేస్తున్నారు. మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ కార్బన్ సింక్స్ క్రియేట్ చేద్దాము అని చెప్పేసి రీసెర్చ్ చేస్తుంటే, మన హైదరాబాద్లో న్యాచురల్గా దొరికేటటువంటి 400 ఎకరాల భూమిలో ఉన్నటువంటి ప్రాణులు అన్ని, అంటే అక్కడ యానిమల్స్ కానివ్వండి, ఫ్లోరా, ఫౌనా, అదే విధంగా ప్రొటెక్షన్ ఉన్నటువంటి యానిమల్స్ అంటే డియర్స్, స్టార్ టార్టాయిస్, ఈ విధంగా పీకాక్స్, అసలు మన నేషనల్ బర్డ్ అన్న, మన జాతీయ పక్షి, నేషనల్ బర్డ్, అవన్నీ ఏడుస్తున్నాయి. కానీ ఏడుస్తుంటే మాత్రం కనకరించే నాదుడు లేడు అసలు ఇక్కడ. ఇదే విషయంలో చేసిందే మళ్ళీ వీళ్ళే. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేది ఎవరు? ముఖ్యమంత్రి. ఆయన విజనరీ లీడర్ లెక్క ఉండాలే కానీ నేడు విజన్ అనేది కనిపించట్లే. ఏ విధంగా అమ్మేసేయాలి, ఏ విధంగా బ్యాగులు బస్తాలు నింపాలి అన్నట్టు కనిపిస్తుంది. రైట్, అదే అంటున్నా. ఇంతకుముందు నేను చదివిన సోషల్ మీడియా, 2 జాతీయ పార్టీల మధ్య వాళ్ళ ఏమంటారు స్వార్థం కోసం జాతీయ పక్షి ఏడుస్తుందని చెప్పేసి నేను. బట్ ఎందుకు వాళ్ళేమో ఆదానికి కట్టపెడతానికి ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి ఏమో ఒకవైపు మాట్లాడుతున్నారు. లేదు, ఇది రాబర్ట్ వాద్రాకి ఇవ్వడం కోసం ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి ఇంకొక పార్టీ. బట్ ఈ 2 పార్టీలకు సంబంధించిన దాంట్లో విద్యార్థి లోకం అంతా కొట్లాడుతూ ఉంది. వాళ్ళ మీద ఇలా లాఠీలు, కరతాల ఇష్టం వచ్చినట్టు కూడా ఏమంటారు దాన్ని నాట్యం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకు. అంటే ఇంత పోరాటం చేస్తున్నా కూడా భూముల విషయంలో వెనక్కి ఎందుకు ప్రభుత్వం తగ్గట్లేకపోతుంది అన్న? బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ 2 కూడా రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నాయి. రాజకీయంగా వాళ్ళని ఏ విధంగా మనం గెలవాలి అని అనుకుంటున్నాయి, కానీ తెలంగాణ ప్రజలను గెలిపించాలి, భారతీయ పౌరులను ఏ విధంగా గెలిపించాలి అని చెప్పి ఆలోచన లేదు. వాళ్ళ ఆలోచన ఆ విధంగా లేనప్పుడు ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఎట్లుంటాయి? డెవలప్మెంట్ అనే పేరు యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ కేరళనేమో ఆఫ్ షోర్ డెవలప్మెంట్ అని చెప్పేసి అమెండ్మెంట్ యాక్ట్ అని ఒకటి తెచ్చిళ్ళు. కానీ అప్పుడేమో రాహుల్ గాంధీ గారు ఏమంటారు, కేరళలో ఫిషరీస్ ఉన్నాయి, వాటికి ఇబ్బంది కల్పియొద్దు, ఆ ఫిషరీస్ మీద ఆధారపడి ఎన్నో జీవితాలు ఉన్నాయి, వాళ్ళ గుండెల్ని మనం తొక్కొద్దు అనేసి అక్కడ అంటారు. కానీ ఇక్కడ మళ్ళీ గదే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు హెచ్సియు ల్యాండ్స్ ని, అసలు ఆ ప్రభుత్వ భూములు, హెచ్సియు ల్యాండ్ మొత్తం కూడా ప్రభుత్వ భూమే, తలుచుకుంటే అన్ని ప్రభుత్వ భూములు అని చెప్పేసి వాళ్ళు లాక్కోగలుగుతారా ఏంటి? ఇట్స్ నాట్ రైట్. హెచ్సియులలో వాళ్ళకి ఒక రూల్ కూడా ఉంది. ఒకనాడు వైస్ ఛాన్సలర్ గారు ఏమని చెప్పిండు, దీన్ని అకాడమిక్ పర్పసెస్ కోసం యూజ్ చేయొచ్చు అని అన్నారు. ఆ విధంగానే ఒకసారి ఉర్దూ యూనివర్సిటీని కూడా పెడదాము అని అంటే వాళ్ళు అంగీకరించలేదు. ఎందుకంటే అక్కడ బయోడైవర్సిటీ మొత్తం దెబ్బతింటది అని అంటే సరే అనేసి యూనివర్సిటీ పెట్టకుండా, ఉర్దూ యూనివర్సిటీ పెట్టకుండా బయటికి వెళ్ళిపోయిళ్ళు, వేరే భూములు చూసుకుంటామని అన్నారు. కానీ నేడు కేవలం స్వార్థ రాజకీయాల కోసం, స్వలాభాల కోసం, వాళ్ళ స్వలాభాల కోసం 400 ఎకరాల భూమి పైన వాళ్ళ కన్నుబడ్డది, అది నీలమట్టం అయిపోతుంది. అసలు మనకి దగ్గరలోనే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి 30,000 ఎకరాలు, వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేయండి, 30,000 ఎకరాలు ఫ్యూచర్ సిటీకి ఇస్తామని చెప్పేసి శ్రీశైలం నాగార్జున సాగర్ రోడ్డు మీద మేము చూస్తున్నామని చెప్పి మేము చూసినాం.
దాంట్లో మనకు డెవలప్మెంట్స్ అన్ని అయితే అని చెప్పేసి అన్నారు. మరి 30,000 ఎకరాలు అక్కడ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నప్పుడు ఈ 400 ఎకరాల భూమి ఎందుకు కావాలి? అట్లనే ఇది ఒక్కటే కాదు, మళ్ళీ వాళ్ళ ధోరణి చూడండి. గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీలో జోలికి వెళ్ళలే. కాంగ్రెస్ వచ్చింది, హైకోర్టు భూముల కోసం మీ భూములు లాక్కుంటామని లాక్కున్నది. రాత్రికి రాత్రి మళ్ళీ ఏమైనా కోర్టు ఆర్డర్స్ తోటి వస్తున్నారా, లేకపోతే ఏదైనా ఆర్డర్స్ తోటి వస్తున్నారా అంటే కాదు, రాత్రికి రాత్రి దొంగల లెక్క జేసీబీలను అన్ని పంపించి చేస్తారు. ఇటు హైడ్రా కూడా మనం చూసినాం, కేవలం సాటర్డే సండే ఎప్పుడైతే హైకోర్టు క్లోజ్ చేసి ఉంటుందో అదే టైంలో పేద ప్రజల ఇళ్ల మీదకి గూళ్ళ మీదకి పంపించేసి వాటన్నిటిని ధ్వంసం చేస్తారు. లగచర్లలో కూడా అదే విధంగా బల్లులు కూడా గుడ్లు పెట్టవని చెప్పేసి అన్నారు. గర్భిణీ స్త్రీలు పోయి ఢిల్లీకి పోయి వాళ్ళని ప్రాధేయపడాల్సినటువంటి రోజు. ఈ విధంగా అసలు నాకు అర్థం కావట్లేదు, ప్రభుత్వం ఈ విధంగా ఒక మన నేషనల్ యానిమల్ జింక, అదే విధంగా జింక ఇవన్నీ కూడా రోధిస్తా ఉంటే, ఒక ట్రైబల్ ల్యాండ్ ఏదన్నా వాళ్ళ పొలంలోకి ఒక ముళ్ళ పంది వస్తేనే, అడవి పంది వస్తేనే అది చనిపోతే, అది చనిపోవడానికి కారణం వీళ్ళే అని చెప్పేసి క్రిమినల్ కేసులు పెడతారు. సల్మాన్ ఖాన్ పైన కూడా ఒకసారి మనం కేసు చూసినాం. అట్లాంటిది ఒక జింక చంపేసిండు అని చెప్పేసి, అట్లాంటిది ఇక్కడ ఎన్నో జింకలు, ఎన్నో వన్యప్రాణులు, అసలు పాములు అయితే నేడు క్యాంపస్ లోపలికే వస్తున్న ఫోటోలు మనం చూస్తున్నాం. అవన్నీ ఏడికి పోతాయి? ఆయననేమో అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీలో అక్కడ పాములు లేవు, పురుగులు లేవు, ఏం లేవు అని అంటాడు. అక్కడ మొత్తం గుంట నక్కలే ఉంటాయి అని చెప్పేసి అక్కడ ఉన్న విద్యార్థులని గుంట లక్కలుగా అంటే రియాక్ట్ అయింది ఎవరో తెలుసా? అక్కడ ఉన్న విద్యార్థులలో అందరితో పాటు ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్ కూడా, అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి స్టూడెంట్స్, యంగ్స్టర్స్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. నో డీర్స్, నో పికాక్స్, నో సెన్స్. నువ్వు మమ్మల్ని గుంటనక్కలని అన్నావు కదా, నీకు కామన్ సెన్స్ లేదు అని చెప్పేసి డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి గారిని ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్ పట్టుకొని నీకు కామన్ సెన్స్ లేదు అని అన్నారు. అట్లాంటి స్టేట్మెంట్స్ చేస్తే ఆబ్వియస్లీ వాళ్ళే వ్యతిరేకిస్తారు. కాబట్టి ఇవన్నీ అసలు నేడు ఓన్లీ స్టూడెంట్స్ అంటే కాదు, ఈ ఇష్యూకి రియాక్ట్ కానోళ్ళు ఎవరు ఉన్నారు? సినీ తారల నుంచి మొదలు పెడితే పక్కన రాష్ట్రంలో ఉండే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి ఉంటే చివరికి మన పార్లమెంట్లో కూడా మనం వినడం జరిగింది. సో దీనికి ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా నిలుస్తున్నారు, కానీ మన ముఖ్యమంత్రి మాత్రం వినిపించుకోవట్లేదు. రైట్, మీరేమో ఇట్లా చెప్తా ఉన్నారు. ఈరోజు ఎస్యూలో జరిగే ప్రతి ఒక్క విద్యార్థి లోకం చేసే ప్రతి ఒక్క రాస్తారోకో అయితే ధర్నా విధానికి బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పిస్తుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మరి పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు బీఆర్ఎస్ పార్టీ అని అన్నవు అని అంటే మరి ఇంకా నీకెందుకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి? అందరూ బీఆర్ఎస్ వాళ్ళే అవుతారు, మరి నువ్వు సపరేట్గా రాజీనామా చేసి బీఆర్ఎస్కి ఇచ్చేసేయచ్చు కదా. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డది కూడా అయినా నేను ఒప్పుకుంటా, అందరు మా వాళ్ళే బై, ఎందుకంటే బీఆర్ఎస్ ఏర్పడ్డదే తెలంగాణ ప్రజల ప్రాంతాల అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం. సో నేడు తెలంగాణలో ఏ ఒక్క ఇన్సిడెంట్ అయినా కూడా అక్కడ ఏదో ఒక దగ్గర బీఆర్ఎస్ కార్యకర్త ఉంటారు, లేకపోతే కేసీఆర్ అభిమానులు ఉంటారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తే ప్రతి ఒక్క బిడ్డ ఉంటాడు. నువ్వు తెలంగాణ కోసం పోరాటం చేసినావు అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు అంటే బరాబర్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అనే ఉంటాను నేను కూడా. అంతే మరి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డది, టీఆర్ఎస్ ఎట్లా ఏర్పడ్డది? తెలంగాణ ప్రాంత వాసుల కోసమే ఏర్పడ్డది. కాబట్టి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు నేడు బీఆర్ఎస్ అనే చెప్తాను. నేడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మూర్ఖపు పాలన వలన ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే, బీఆర్ఎస్ నాయకులే, బీఆర్ఎస్ అభిమానులే, కేసీఆర్ గారి అభిమానులే. రైట్, 2003కు సంబంధించి ఇష్యూ నడుస్తుంది ఉషా గారు. దానికి బేసికల్గా 2003లో బిల్లి రావ్ అనే ఒక వ్యక్తికి చంద్రబాబు నాయుడుకి 400 ఎకరాలని కట్టబెట్టారు అని చెప్పేసి ఒకటి. ఆ తర్వాత మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దానిలో కేసు వేయడం జరిగింది. ఈరోజు కోర్టుకు సంబంధించిన దాంట్లో ఈరోజు ప్రభుత్వం గెలిచింది. ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వం గెలిచింది. గెలిచిన నేపథ్యం ఒకసారి చూసుకుంటే మనం, అంటే అది బేసికల్గా మీకున్న సమాచారం ప్రకారం చెప్పండి, అది హెచ్సిఎల్ ల్యాండా, ఎస్యూ ల్యాండా, లేకపోతే ఆ రోజు నిజాం గవర్నమెంటో లేకపోతే ఇంకో గవర్నమెంటో ఇచ్చిన ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన దాంట్లో భాగమేనా, లేకపోతే ఇది సపరేటా? మీకు ఏమైనా ఐడియా ఉందా దీని మీద? 1975లో ఇందిరాగాంధీ గారే 2300 acres ఆఫ్ ల్యాండ్ ని హెచ్సియుకి ఇచ్చారు. ఇప్పుడు బై సపోజ్ ఇప్పుడు నేను ఐఐటి ఖరగ్పూర్ లో బీటెక్ చేసిన అన్న, ఐఐటి ఖరగ్పూర్ ల్యాండ్ 2200 acres. సో అవన్నీ కూడా ఐఐటి ఖరగ్పూర్ ల్యాండ్స్ గానే ఉంటాయి. ఇక్కడ హెచ్సియులో ఏమైంది అని అంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. హెచ్సియుకి ఇచ్చినటువంటి ల్యాండ్ 2500 acres, కానీ వాళ్ళ క్యాంపస్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల అది ఇంకా ప్రభుత్వ భూములుగానే గుర్తింపబడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి రైట్ ఉందా అని అంటే లీగల్ గా చూస్తే 100% వాళ్ళకి రైట్ ఉన్నది.
కానీ ఇన్ని జీవులని, ఇన్ని పక్షులని, ఇన్ని వృక్షాలని చంపేటటువంటి రైట్ ఉందా అని అంటే అస్సలకే లేదు. ఎందుకంటే హెచ్సియులో ఇంకొక రూల్ కూడా ఉన్నది, ఆ ల్యాండ్ ని కేవలం అకాడమిక్ పర్పసెస్ కోసమే యూజ్ చేయాలి అని అన్నారు. అదే విధంగా మధ్యలో ఒకసారి ఉర్దూ యూనివర్సిటీ కోసం ఆ ల్యాండ్ ని కేటాయిస్తే ఆ ల్యాండ్ ఇవ్వగలుగుతారా అని అనేసి ఒక సెంట్రల్ మినిస్టర్ అడిగితే ఎస్ఆర్ బొమ్మాయి గారు అడిగారంట. అడిగినప్పుడు మేము ఇవ్వము, ఇక్కడ బయోడైవర్సిటీ ఉంటే న్యాచురల్లీ ఫార్మ్డ్ డాగ్స్ ఉన్నాయి అని చెప్పింది. అప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు. అప్పుడు ఉర్దూ యూనివర్సిటీ ఇక్కడ కాదు, ఇంకా మేము వేరే భూమి ఎత్తుక్కుంటామని చెప్పేసి వాళ్ళు బయటకు పోవడం జరిగింది. ఒకనాడు ఉన్న సెంట్రల్ మినిస్టర్లు అలా ఉన్నారు, కానీ నేడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాత్రం, మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాత్రం ఆ విధంగా లేడు. ఆయన వల్ల ఇప్పుడు విద్యార్థులకు వచ్చేది ఏమైనా ఉందా అన్న, వాళ్ళు 4 సంవత్సరాలు చదువుతారు మా అంటే, లేదా 6 సంవత్సరాలు చదువుతారేమో, ఇంకేమన్నా రీసెర్చ్లు అట్లాంటివి చేయాలని అనుకుంటే ఒక 4 సంవత్సరాలు ఉండిపోయేటోళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారు? వాళ్ళ కోసం ఏమన్నా? వాళ్ళు ఉంటారు, ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఎవరి కోసం? తెలంగాణ హైదరాబాదీల కోసం. ముఖ్యంగా చెప్పాలంటే హెచ్సియులో ఓన్లీ హైదరాబాదీలు చదువుకోరు, ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చదువుకుంటారు. నేను ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీలో నేను సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ గా ఉండే, యూపీఎస్సీ కోసం ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. అప్పుడు వింటర్ నేను ఒక 2 years ఉన్నాను, 1-2 years ఉన్నాను అంతే. ప్రతి వింటర్లో పొగ మొత్తం ఉండిపోతుంది. అవును అవును, ఢిల్లీ అక్కడ ఆ పొగ వల్లనే హాలిడేస్ ఇస్తారు స్కూల్స్ కి, కాలేజెస్ కి. ఒక రూమ్ ఉంటే అది అగ్గిపెట్ట రూమ్ లెక్క అనిపించేది మాకు. కానీ ఐఐటి ఖరగ్పూర్లకు వెళ్ళిన తర్వాత, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఎంత డిఫరెన్స్, ఆస్మాన్ జమీన్ కున్నంత డిఫరెన్స్ గా అనిపించింది. మళ్ళా హైదరాబాద్ ని కూడా అదే ఢిల్లీ మాదిరిగా, ఢిల్లీ కాంక్రీట్ జంగల్ లెక్క ఎట్లనైతే తయారైందో అట్లనే హైదరాబాద్ ని చేస్తానంటే ఎవరు ఊరుకుంటారా? అది చూసిన తర్వాత ఎవరైనా ఊరుకోగలుగుతారా? శ్వాస పీల్చలేం ఢిల్లీలో. ఎంతో మంది ఆస్తమా పేషెంట్స్ ఆక్సిజన్ సిలిండర్స్ మీద బతుకుతారు తెలుసా అక్కడ. వింటర్ సీజన్ చేంజ్ వల్ల ఇది చేంజ్ అయిపోతుంది ఆక్సిజన్. అట్లాంటి రోజులు మనకి హైదరాబాద్కి వస్తానంటే ఎవరైనా భరిస్తారా? అందుకనే దాన్ని సస్యమేర దాన్ని అసలు ప్రభుత్వం ఈ విధంగా చేయొద్దు. అమ్మడానికి ఎందుకు? అది లేఅవుట్లు పెట్టేసి అమ్ముతున్నారు, ఐటీ వాళ్ళకి అమ్ముతామని చెప్పేసి అంటున్నారు. ఎందుకు? ఇక్కడ ఫ్యూచర్ సిటీ ఉంది కదా. డెవలప్మెంట్ అంటే ఈ విధంగా చేసేది డెవలప్మెంట్ అని ఎందుకంటారు? ఇప్పుడు ఉన్నటువంటి విజనరీ లీడర్స్ అని అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించాలి. వేరే దేశం వాళ్ళు కొనుక్కుంటారన్న కార్బన్ క్రెడిట్స్ అని చెప్పేసి ఎన్విరాన్మెంట్ కోసం కొనుక్కుంటున్నారు పైసలు పెట్టి. వేరే ఎన్జిఓస్ తోటి ముందుకు వెళ్ళి ఆ విధంగా చేస్తే మనోళ్ళు ఉన్నదాన్ని కూడా ధ్వంసం చేయాలని అనుకుంటున్నారు. అసలు అదేం పద్ధతి అసలు? రైట్, ఇదే మీరు చెప్తా ఉన్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం హైడ్రా అని చెప్పేసి పెట్టిరు. అదే హెచ్సియు ల్యాండ్ లో ఈ 400 ఎకరాలలో ఒక పికాక్ లేకుంటది, ఒక బఫెలో లేకుంటది, దాంట్లో స్టార్ టార్టాయిస్, దోస్ ఆర్ ఆల్సో ప్రొటెక్టెడ్ స్పీషీస్. అసలు చాలా అమూల్యమైనటువంటి వన్య సంపద అంటారు దాన్ని. అంటే లైక్ ఒక కృష్ణ జింక అయినా కానీ, ఈరోజు నెమలి జాతీయ పక్షి, దాన్ని కాపాడాల్సి, కనీసం దాన్ని ఇట్లా టచ్ చేస్తేనే ఈరోజు పెద్ద పెద్ద కేసులు అయితే. మరి ఇన్ని నెమళ్ళ కన్నీళ్ళు పెట్టిస్తున్నట్టు ఈ ప్రభుత్వానికి ఎంత పెద్ద కేసులు కావాలి? మొన్న రీసెంట్ గా ఈ కేసుల గురించి మాట్లాడితే సుప్రీంకోర్టు రీసెంట్ 2025లోనే, ఈ ఇయర్ లోనే ఉత్తరప్రదేశ్ లో తాజ్ మహల్ చుట్టూరంగా ఒక 500 acres ఆఫ్ ల్యాండ్ లో ఎన్నో వృక్షాలని నరికేసిండు అనమాట. ఆ వ్యక్తికి ప్రతి ఒక్క వృక్షానికి ₹1,00,000 చొప్పున ఫైన్ వేసిల్లు. ప్రతి ఒక్క చెట్టుకి. కిల్లింగ్ ట్రీ ఇస్ మోర్ దెన్ 20 లక్షలు. మర్డర్ ఒక వ్యక్తిని మర్డర్ చేయడం కంటే ఒక చెట్టుని మర్డర్ చేయడం అనేది ఇంకా పెద్ద నేరంగా భావించింది సుప్రీంకోర్టు. ఎందుకంటే ఒక చెట్టు కొన్ని 100 ఏళ్ల నుంచి బతికితే గానీ ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో ఆ చెట్టు ఎదిగింది. మరి అట్లాంటి 100 ఏళ్ల తరబడి ఉన్న వృక్షాలని చంపేస్తే అసలు అది లీగల్ అని అంటారా? ఇట్స్ ప్యూర్లీ ఇల్లీగల్. అసలు సైకిక్ అని చెప్తాను, సైకో అని చెప్తాను. అట్లా ఆ విధంగా చేసేటోళ్ళు అందరూ కూడా వీళ్ళకి మతిస్థిమితం లేనిటువంటి వ్యక్తులు అని చెప్పేసి అనాలి, వాళ్ళని ముద్రీకరించాలి. రైట్, ఇదే విషయంలో మీరేమో గ్రీనరీ పెంచాలని చెప్పేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణకు హరితహారం అని చెప్పేసి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని చెప్పేసి కూడా ఒక గ్రీనరీ పెంచే ప్రయత్నం చేస్తే, ఇప్పుడున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్ ఆయన ఏమంటారు, అసలు బీఆర్ఎస్ హయాంలోనే ప్రకృతి బాగా విధ్వంసం జరిగింది, అసలు గ్రీనరీ తగ్గిపోయిందని చెప్పేసి అంటా ఉన్నారు. నిజమా? నో, ఇది మీరే చెప్పారు. హరితహారం, పల్లె ప్రకృతి వనం, ఇవి మాత్రమే కాదు, ఇంకా ఇండిపెండెంట్ గా మన ఎంపీ సంతోష్ రావు గారు, మాజీ ఎంపీ సంతోష్ రావు గారు, ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని చెప్పేసి, అసలు మనకి రోడ్లు డెవలప్మెంట్ అని అంటే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫస్ట్ వస్తే దాంట్లో రోడ్ డెవలప్మెంట్.
ఆ రోడ్ల మధ్యలో అటు ఇటు మధ్యలో కూడా ఖచ్చితంగా చెట్లు ఉండాలి అని చెప్పేసి ORR తో సహా ORR కి చుట్టుపక్కల చూసినా కూడా చెట్లు ఉంటాయి. గ్రీనరీ ఉంటుంది. ఆ విధంగా గ్రీనరీ తోటి నింపేసి మనం ఫ్యాక్ట్స్ మాట్లాడదాం. ఫ్యాక్ట్స్ మాట్లాడినప్పుడు గ్రీనరీ శాతం పెరిగిందా తగ్గిందా ఆలోచించాలి. గ్రీనరీ పర్సెంటేజ్ హ్యాస్ ఇంక్రీస్డ్ గ్రాడ్యువల్లీ. అది ఇంక్రీజ్ అయిన తర్వాత పళ్ళని పూలని కొంతమంది ఎమ్మెల్యేస్ అయితే వాళ్ళు స్వయంగా పండ్లని ఈ జామ పండ్లని వీటిని ఫారెస్ట్ ఏరియాలో పెడితే అక్కడ నుంచి కోతులు ఊర్ల మీదకి రావు అని చెప్పేసి ఫారెస్ట్ ఏరియాలో పోయి కల్టివేషన్ చేసినటువంటి ఎమ్మెల్యేలని ఎంపీలని కూడా చూసినాం బీఆర్ఎస్ హయాంలో. ఆ విధంగా మొత్తం ప్రకృతి సంపదని మొత్తం ఎంతో పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ హయాంలో. కేసీఆర్ గారు కూడా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఆ డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్ అని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు. అదే ఇరిగేషన్ డెవలప్మెంట్స్ జరిగినాయి, రోడ్ డెవలప్మెంట్స్ జరిగినాయి, ఊర్లలో కూడా రోడ్లు వచ్చినాయి, ఊర్లలో కూడా బస్సులు తిరుగుతున్నాయి. కానీ ఎప్పుడు కూడా మన ప్రకృతి సంపదని తక్కువ చేయలేదు, పర్యావరణాన్ని ఎప్పుడు కూడా ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చారో ఫస్ట్ దామగుండం వేసేసిండు, రగచర్ల వేసేసిండు, హైడ్రా వేసేసిండు, ఒకటి తర్వాత ఒకటి. అసలు ఏ ఫీల్డ్ ని వదలలేదు ఆయన, ఏ ఫీల్డ్ ని కూడా. పర్యావరణ కాదు, పర్యావరణ రక్షణ, అసలు మనుషుల్నే రక్షించేటటువంటి గుండె లేనటువంటి వాళ్ళకి పర్యావరణ రక్షించడం అనేది ఎట్లా తెలుస్తుంది? చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు అన్న. చిన్న పిల్లలు గురుకులాల్లో చదువుకునే పిల్లలు సెకండ్ ఫ్లోర్ కి పోయి కింద పడ్డది, ఆమె దూకింది, సూసైడ్ చేసుకుంది, కాలు ఇరిగింది, ఆటోలలో తీసుకుపోతున్నాక మనం చూసినాం. పాము కాటేస్తుంటే సోయలేని వాళ్ళకి, పురుగుల మందు ఫుడ్ పాయిజనింగ్ అవుతుంటే తినేసి చచ్చిపోయేటటువంటి విద్యార్థుల పైన కనికరం లేని ముఖ్యమంత్రికి ఇంకా పశువులు పక్షులు రోధిస్తున్నారు అని అంటే ఇదే వినబడుతుంది, గయ్యే వినబడవు. ఇప్పుడు రేప్లు మర్డర్లు ఇంత గానంలో జరుగుతున్నాయి. అసలు హోమ్ మినిస్ట్రీ ఎడిగిపోయింది, విద్యాశాఖ ఎడిగిపోయింది, ఇవన్నీ అయ్యే పట్టించుకోని వాళ్ళకి ఇంకా గివ్వేం కనబడతాయి. అక్కడ ఢిల్లీకి పోవడానికి ఏమో 40 సార్లు పోయి వస్తారు మంచిగా, కానీ ఒక్కసారి హెచ్సియూకి రమ్మనండి. ఎలక్షన్ల ముందు మంచిగా వాగ్దానాలు ఇచ్చిళ్ళు కదా, రాహుల్ గాంధీ గారే వచ్చి వాగ్దానం ఇచ్చిండు. అదే ఫుట్బాల్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఫుట్బాల్కి వచ్చిండు, ల్యాండ్ని చూసుకున్నాడు, ఓకే అని చెప్పేసి సెట్ చేసుకున్నాడు. అయిపోయిన తర్వాత టైం వచ్చింది, ల్యాండ్ని తీసుకున్నాడు, వేలం పాటు పెడుతున్నాడు. ఇప్పుడు ఆయనను పిలిస్తే ఇప్పుడు భయం అవుతుంది. ఏదైనా ఊరికి పిలవాలని అంటే మళ్ళీ మా భూములు ఎడిగిపోతారా బాబోయ్ అని అనుకుంటున్నారు. వాళ్ళ కొడంగల్లోనే రైతుల భూములు ఎవరు ఇవ్వడానికి సుముఖం చూపించట్లేదు. సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి అట్లుంటే ఆయన ఎందుకు అసలు ముఖ్యమంత్రిగా ఇంకా కొనసాగుతున్నారో అర్థం కావట్లేదు. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇంకా రేవంత్ రెడ్డి గారిని అంటే క్రమశిక్షణ చర్యలు ఇప్పటికే ఎన్నో ఇంటర్నల్ గా జరిగే ఉంటాయి, వాతలు పెడితేనే ఉంటారు కావచ్చు. అన్నిసార్లు ఢిల్లీకి పోయినంటే ఖచ్చితంగా వాతలు పెడితేనే ఉంటారు కావచ్చు, కానీ సరిపోవట్లేదు. అది ఆ స్టామినా ఉంటేనే నువ్వు ముఖ్యమంత్రి పదవికి నువ్వు అర్హుడు. కానీ నేడు ఆ స్టామినా లేదు. లేని వాళ్ళని ఎంతసేపు ఆ పీఠం మీద నిల్చున్నా సర్కసే కనిపిస్తుంది, కానీ మనకి రూల్ అనేటిది కనిపించదు. రైట్, గురుకులాల విషయం వచ్చింది కాబట్టి నేను నిన్న ఒక సోషల్ మీడియాలో చూసిన ఉషా గారు, అది ఐ థింక్ వికారాబాద్లో ఒక 3 స్టూడెంట్స్ గురుకుల పాఠశాలకు సంబంధించి ఒక ప్రిన్సిపల్ విపరీతంగా కొట్టేస్తా ఉంది, విపరీతంగా మాట్లాడుతూ ఉంది. దాని మీద మీరు చూసిరా అసలు? చూసిరా? నాకు చాలా బాధ అనిపించింది. అట్లాంటి పదాలు యూజ్ చేసుకుంటూ అసలు దుర్భాష అది కంప్లీట్. అసలు నేను ఆ పదం కూడా యూజ్ చేయలేను, అట్లాంటి పదాలు. లేకి డాష్ 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 అంటారు కదా, అసలు నేను ఆ పదాలు కూడా యూజ్ చేయలేను. ఒక ప్రిన్సిపల్ వచ్చి వాళ్ళ గురుకులాల్లో చదువుకునే పిల్లలు అంటే నా పిల్లలు అన్నట్టుగా చూసుకోవాలి. వాళ్ళు ఏమైనా తప్పు చేయొచ్చు, బట్ ఏం జరిగిందనేది నేను సరిగ్గా ఏ తప్పైనా కానీ అన్న పిల్లలతో అట్లా ప్రవర్తించడం కరెక్టేనా? పిల్లలు అనేటోళ్ళు ఎదుగుతున్నారు, మనమే పెంచుతున్నాం. వాళ్ళు ఏమన్నా ఇట్లా పెరుగుతున్నారా ఏంటి? మనం పెంచితేనే కదా వాళ్ళు పెరిగేది. పిల్లలు ఉట్టిగానే రోడ్ల మీద పెరుగుతారా? దానికి ఏమన్నా కేసు గానీ యాక్ట్ గానీ ఉండదండి? ఇట్లా అంటే క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా, డిసిప్లినరీ యాక్షన్ ఎక్కడైనా తీసుకుంటారన్న. సస్పెండ్ చేయొచ్చు, డిస్మిస్ కూడా చేయొచ్చు, ఇంకా కఠినమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. ఇంకొకసారి గవర్నమెంట్ ఉద్యోగం కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ ఏదైనా కూడా పాలన యదా రాజా తదా ప్రజా లెక్క. రాజు ఎట్లుంటాడో కింద ఉండే అడ్మినిస్ట్రేటివ్ వింగ్ మొత్తం కూడా అట్లనే ఉంటది. దాంట్లోనే ఈ ప్రిన్సిపల్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని ఇప్పుడు ఈరోజు చూడండి అన్న, హెచ్సియులలో పోలీసు వాళ్ళే లాఠీ చార్జ్ చేస్తున్నారు. రాజు ఎట్లుంటే అట్లనే కదా. అంటేనే ఎంతో మంది ఒక మేధావులు, ఒక విద్యార్థులు. అదే హెచ్సియు నుంచి మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఆ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులే, కానీ నేడు వాళ్ళు కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి. కేవలం వాళ్ళకి రాజకీయంగా ముందుకెళ్ళడానికి ఇదొక అస్త్రం. రైట్, ఇది వరకు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు
అయిన దానికి కాని దానికి అహో అహో అని చెప్పినటువంటి మేధావులు ఈరోజు ఈ ఎస్యూ మీద సపోర్ట్ చేయట్లే. అరే ఏమన్నా అడవికి గింత అయితే పక్షి ప్రేమికులని జంతు ప్రేమికులు అని చెప్పేటోళ్ళు చాలామంది అరిసేవాళ్ళు, వాళ్ళు ఈరోజు సపోర్ట్ చేయట్లే. అరే మేము అసలు మొత్తం తెలంగాణ రాష్ట్రం అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పేసి అన్నటువంటి విజ్ఞానవంతమైన వ్యక్తులు లేకపోతే వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ ఈరోజు ఎస్సీలు ఎంత జరిగినా కూడా కనీసం ఏ ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడలేని పరిస్థితి. ఎందుకు అంటే నేను కూడా చెప్తానన్న, నా గురించి కూడా చెప్పాలి దీంట్లో. నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది ఎంపీ ఎలక్షన్ల ముందు, కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు నేను బీఎస్పీ పార్టీలో ఉండే. అప్పుడు నేను కూడా బీఆర్ఎస్ పార్టీకి తప్పు ఎక్కడ జరిగినా కూడా ప్రశ్నించేదాన్ని, ఎందుకంటే బాధ్యత ఏ పౌరుడికైనా ఆ బాధ్యత ఉంటుంది. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నవా, సామాన్య పౌరుడిగా ఉన్నవా, తెలంగాణలో ఏదైనా పర్లేదు, నీకు ప్రశ్నించే అర్హత ఉంది. సో 100 మందిలో ఒక్కరికైనా కూడా ఆపద జరిగితే ఆ ఒక్కరి పక్షాన ఉండి పోరాటం చేయాలి అని చెప్పేసి చేస్తాం. కానీ కొంతమంది ఏం చేసిళ్ళంటే బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్నారు, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు, కేటీఆర్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు. పాలన గురించి కాదు వాళ్ళు చూసేది. పాలన గురించి మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ గారు అని చెప్పేసి రారు. పాలన గురించి మాట్లాడినప్పుడు వీళ్ళకి అందలేదు, వీళ్ళకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగలేదు, వీళ్ళకి రావాల్సినటువంటి నిధులు ఇంకా మంజూరు చేయలేదు, ఇవి వస్తాయి. నువ్వు అక్కడ మాట్లాడేది ఉంటే నీకు అప్పుడు తెలిసేది. కానీ వాళ్ళందరూ ఎట్లా చేసిళ్ళనంటే టార్గెట్ చేసి గుచ్చి వ్యక్తి మీద వాళ్ళు తీసుకున్నటువంటి కసియే గాని వాళ్ళు తెలంగాణ ప్రజల కోసం తీసుకున్నటువంటి ప్రశ్నలు కాదా అవి. కానీ నేడు మళ్ళా ఇప్పుడు బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కాబట్టి కాంగ్రెస్ ని ప్రశ్నించాలి. నేడు నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు నేను ప్రశ్నించట్లేదు. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నేను ఇండిపెండెంట్ గా ఉన్నా, నేను అసలు రాజకీయంలో లేకపోయినా నేను ఈ విధంగానే మాట్లాడతా. దిస్ ఈజ్ మై చాయిస్, దిస్ ఈజ్ మై డెసిషన్. ఎందుకంటే మన ప్రతిసారి ప్రభుత్వంలో ఉన్నాము అని అంటే ప్రజలకి పని చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నాము అని అంటే ప్రజలకి పని చేయాలి. ఎక్కడున్నా కూడా ప్రజలకు పని చేయాలి. కానీ నువ్వు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకించుకుంటా కాంగ్రెస్ పార్టీకి నువ్వు డప్పు కొడుతున్నావు అని అంటే, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటా కాంగ్రెస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా చూసుకుంటా బీఆర్ఎస్ కి డప్పు కొట్టు, అట్లాంటివి ఉండదు. ఏ పార్టీ కూడా ఏ పార్టీకి శత్రువులు కాదు, అసలు ఏ పార్టీ కూడా పర్మనెంట్ కాదు. ఈ రోజు ఒక పార్టీ అధికారంలోకి ఉంటుంది, మళ్ళీ మరుసటి దినం వేరే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒకసారి ప్రతిపక్షంలో ఉంటాం, ఒకసారి అధికార పార్టీలో ఉంటాం. ప్రజలకే ఉండాలి. సో మీరు ఎవరైతే అంటున్నారో సోకాల్డ్ మేధావులు, ఈ సోకాల్డ్ మేధావులు వాళ్ళు ప్రజల కోసం కాదు, వాళ్ళ ఆకాంక్ష ప్రజలు బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి అని కాదు. వాళ్ళది మొత్తం కూడా ఈ బీఆర్ఎస్ ని ఎట్లా ఖతం చేయాలి, ఎట్లా కేసీఆర్ గారిని తొక్కేసేయాలి. అసలు తెలంగాణకి ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్న చెప్పాలి అని అంటే, ఏ పార్టీ ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా రీజనల్ పార్టీస్ ఆర్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. రీజనల్ పార్టీస్ ని ప్రెషర్ పెడితే ఎన్ని జాతీయ పార్టీలు వచ్చినా కూడా కాళ్ళ దగ్గరికి పోవాల్సిందే. ఆ విధంగా ప్రెషర్ క్రియేట్ చేయగలుగుతాం. నేను అట్లాంటి బీఆర్ఎస్ పార్టీని తీసేస్తే ఈ కాంగ్రెస్ బీజేపీ ఆ రెండు మళ్ళీ కుమ్మక్కై. ఇప్పుడు మీకు తెలిసిందే, బీజేపీ దేశంలో ఒకలాగా ఉంటది, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఒకలాగా ఉంటది. కాంగ్రెస్ కూడా అంతే, బీజేపీ జాతీయంగా ఒకలాగా ఉంటది, మళ్ళీ తెలంగాణకు వచ్చేసరికి ఒకలాగా ఉంటది. సో వీళ్ళు అక్కడక్కడ వాళ్ళు మాట్లాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తారు. ఎందుకంటే మెయిన్ హర్డిల్ బీఆర్ఎస్, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడేది బీఆర్ఎస్. కాబట్టి అబ్బాయి ఈ పోరాటాన్ని ఎట్లడో గట్లా ఆపాలి అని చెప్పేసి వాళ్ళు అట్లా రెండు ఏకమై చెప్పేసి ప్రాంతీయ పార్టీలు, లేకపోతే సరే బీఆర్ఎస్ పార్టీ కూడా జాతీయ పార్టీయే, బట్ ఒక ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ కాబట్టి. ఇదే విషయంలో ఉషా గారు నేను చాలా చూసిన, ఢిల్లీ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ఆమె మమతా బెనర్జీ, ఆ తర్వాత తమిళనాడుకు వచ్చే వరకు అక్కడ స్టాలిన్, ఆ తర్వాత కర్ణాటకకు వచ్చే వరకు అక్కడ దేవేగౌడ పార్టీ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ రెండు జాతీయ పార్టీల మధ్యలోనే క్రష్ కాబడుతున్నాయి. రైట్, సెంట్రల్లో ఈ రెండు పార్టీలు కొట్లాడుతాయి, స్టేట్లోకి వచ్చే వరకు మాత్రం అంటే అక్కడ లోకల్ పార్టీస్, అంటే లోకల్ పార్టీస్ మీన్స్ అక్కడ ఏదైతే అస్తిత్వం కోసం పోరాడే పార్టీలు, అందులో స్ట్రాంగ్గా ఉన్న పార్టీలు మాత్రమే టార్గెట్ చేస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇది దేశానికి మంచిదేనా? ఇది చూస్తున్నాం ఇలా జాతీయ పార్టీలు అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు ఎంత కఠినంగా ఉంటాయి, లేకపోతే ప్రజలకు ఎంత హామ్ చేస్తాయని చెప్పేసి ఈరోజు తెలంగాణనే ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. బట్ ఇట్లాంటి ఒక స్ట్రాటజీ జాతీయ పార్టీలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మరి ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రాంతీయ పార్టీల వల్లనే ప్రాంతీయంగా ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. జాతీయ పార్టీల వల్ల ఎట్లాంటి న్యాయం అయితే జరగదు వాళ్ళకి. దానికి ఉదాహరణనే సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో మనం తీసుకున్నటువంటి జీడిపి చూడండి. మనం సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో నుంచి మనం కాంట్రిబ్యూట్ చేసేది
ఎంత ఎక్కువ రేట్ ఉంటుంది అసలు జీడిపి మనం చాలా పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తాం కంపేర్ టు నార్త్ ఇండియా. అసలు పాలసీస్ తెచ్చింది ఇదే కాంగ్రెస్, ఇదే బీజేపీ, కానీ ఏ ఒక్కరు కూడా పాటించలే. దానికి ఉదాహరణనే పాపులేషన్ సెన్సస్. ఒకనాడు మన పాపులేషన్ అందరు కూడా తగ్గించాలి అని చెప్పేసి కోరడం జరిగింది. ఆ తగ్గించాలి అని అన్నప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని కూడా అవును మనం పాపులేషన్ తగ్గించాలి, అప్పుడైతేనే మనకి అన్ని రిసోర్సెస్ అన్ని కూడా కరెక్ట్గా ఉంటాయి, న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి, మనకి వచ్చే రిసోర్సెస్ కానివ్వండి కరెక్ట్గా ఉంటాయి అని చెప్పేసి మనందరం కూడా పాటించడం జరిగింది. అండ్ మనందరం డెవలప్మెంట్ కూడా చాలా మంచిగా చేసుకున్నాం. కానీ అదే నార్త్ ఇండియాలో ఆ విధంగా చేయలేదు. ఒక్కొక్కరు అసలు ఫ్యామిలీ ప్లానింగ్ అనేదే లేదు. కానీ నేడు దాన్నే మళ్ళీ ఆయుధంగా తీసుకొని, దాన్నే అస్త్రంగా తీసుకొని మనకే వెనకాల నుంచి పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రాంతాలలో అక్కడ జనాభా ఎక్కువ ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళకి చెందినటువంటి జాతీయ పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ ఉండేటటువంటి ఏరియాస్. ఆ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసుకొని ఇప్పుడు పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు ఎక్కువ ఉండాలి అని అంటే, వాళ్ళ వాయిస్ నెగ్గాలి అని అంటే ఎంపీలు ఎక్కువ ఉండాలి. ఎంపీలు ఎక్కువ ఉండాలి అని అంటే మళ్ళీ దీన్ని డిలిమిటేషన్ చేయాలి అని చెప్పేసి మనకి తక్కువ ఎంపీల సీట్లు, వాళ్ళకి ఎక్కువ ఎంపీల సీట్లు పెట్టుకొని వాళ్ళు ఆ విధంగా రాజకీయం చేద్దాము అని అనుకుంటున్నారు. కానీ దక్షిణ భారతదేశంలో ఉన్నంత ఇంటెలిజెన్స్, ఉన్నంత ఐక్యూ, అసలు ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి కూడా, ఇప్పుడు తమిళనాడు ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ లిటరసీ రేట్, కేరళ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి ఈ దేశంలోనే హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది. ఆ విధంగా సౌత్ ఇండియా స్టేట్స్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ముందుకు తీసుకొని పోవడం జరిగింది. ఈ లిటరసీ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు ముందు నుంచే తెలుసు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి. దానికోసమే మనం పోరాటం చేస్తున్నాం. మన పోరాటం కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది. ఫలించకపోతే భారతదేశాన్ని విడదీసిన వాళ్ళు అవుతారు ఈ జాతీయ పార్టీలు. ఎందుకంటే ఆ వేవ్ ఉంది. ఇప్పుడు కర్ణాటకలో, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాలలో నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పొలిటికల్ లీడర్స్ తోటి మాట్లాడినప్పుడు they were discussing about ఒక ద్రవిడియన్ నేషన్ ఫామ్ చేయాలి. సో ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ ఇష్యూ ఈజ్ నాట్ స్మాల్. ద సీరియస్నెస్ ఏ ఎక్స్టెంట్ లో ఉంది అని అంటే ద్రవిడియన్ నేషన్ అని అన్నారు అక్కడ. అంటే ఇండియాని, భారతదేశాన్ని విభజించే రోజు వీళ్ళు ఈ జాతీయ పార్టీ వాళ్ళు తెచ్చేటటువంటి రోజులు వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంది. మణిపూర్ అల్లర్లు అది చూస్తే మనకు అర్థమవుతుంది. ఫోర్సిబుల్ గా లాక్కుందామని అనుకున్నారు. బీజేపీ ఎక్స్ సీఎంఏ అక్కడ ఇల్లీగల్ గా వెపన్స్ సప్లై చేసిలని చెప్పేసి సుప్రీం కోర్టే ప్రూవ్ చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రాలని కాపాడుకోలేనటువంటి రాష్ట్రాన్ని గుప్పట్లో వీళ్ళని అనుకుంటున్నారు ఫోర్స్ గా. గుప్పట్లోకి తెచ్చుకుందామంటే ఏమవుతుంది, ఎంత నువ్వు ప్రెషర్ పెడితే అంత ఇరిగిపోతుంది దానికి. ఆ విధంగా వీళ్ళు కారకులు అయ్యేటటువంటి రోజులు వస్తేమో, అంటే ఇప్పటికిప్పుడు వస్తే అని అనట్లేదు, కానీ ఆ ఆలోచన ఉంది పొలిటికల్ లీడర్స్ మైండ్లో. సో అది చిన్న చిన్నగా తెలంగాణ ఎప్పటి నుంచో పోరాటం చేస్తాం. కానీ 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏ విధంగానైతే విజృంభించిందో సేమ్ అదే విధంగా ఐ థింక్ దేర్ విల్ కమ్ ఏ డే వెన్ ఈ ప్రెషర్ ఎక్కువైనప్పుడు. అంతేనా? రైట్. ఇదే విషయాన్ని కొంచెం అపార్ట్ ద లైన్కి వద్దాం మనం. ఇప్పుడు ఎస్సీయూ సంబంధించిన దాంట్లో, అంతకంటే ముందు హైడ్రా సంబంధించిన దాంట్లో అయితేనేది, లేకపోతే ప్రతి అంశంలో ఏదో ఒకటి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక జనాలకు హామ్ చేసేది, లేకపోతే పర్యావరణానికి హామ్ చేసేది, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర అంటే పరిపాలన వీళ్ళకి చేతగా లేకపోతుందా, లేకపోతే వీళ్ళకి అవగాహన లోపమా, లేకపోతే ఇది కావాలని చెప్పేసి తెలంగాణ నెంబర్ 1 స్టేట్గా ఉన్న స్టేట్ని దీన్ని కొంచెం లోకి తీసుకుపోవాలనే ఒక దురుద్దేశపూర్వకమైన ఆలోచన. నిన్న ఇది చెప్పండి, ఎట్లా చెప్తాను? ఈ అన్నీ ఉన్నాయన్న దాంట్లో అన్ని సెక్టార్స్లలో చూడండి. విద్యాశాఖకి మంత్రి లేడు, హోమ్ మినిస్టర్ సపరేట్ గా మంత్రి. నేను విద్యాశాఖ ఇవ్వను, హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వను అని చెప్తున్నాడుగా. ఇవ్వను అని అంటే ఎందుకు ఇస్తలేరు? దానికి తగినటువంటి మనుషులు లేరా? అంటే వాళ్ళ దాంట్లో అసలు అర్హత ఉన్నటువంటి వ్యక్తులు లేరా? మంత్రులు లేరా? మంత్రులు లేనప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ అసలు భూమి పుట్టినప్పుడు నుంచి ఉన్న పార్టీలలో నీకు వ్యక్తులు లేకపోతే అసలు ఎందుకు నీకు ఆ రాజ్యం ఎందుకు నీ చేతుల్లో ఉంది? అసలు ముఖ్యమంత్రి అని అంటే ఏ విధంగా ఎట్లాంటి హుందాతనంతో మాట్లాడాలి, కానీ ఆయన వచ్చి పిల్లల దగ్గరకు వచ్చి బూతులు మాట్లాడతారు. ఆ విధంగా పాలన జరిగేది. అసలు నేడు హెచ్సియు ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ న్యూస్లు అవుతున్నాయి, నేషనల్ కాదు అసలు. అన్నిటికీ కూడా ఒకనాడు తెలంగాణ దేనికోసం ఎక్కింది న్యూస్ లో ఇంటర్నేషనల్ గా? బతుకమ్మకి, మన కల్చర్ ని తీసుకొని వెళ్ళడానికి, మన ఇరిగేషన్ వరల్డ్ లోనే నెంబర్ 1 లార్జెస్ట్ ఇరిగేషన్, దాని గురించి ఈ 10 years లో బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగితే నేడు హైడ్రా గురించి నేషనల్ న్యూస్ అవుతున్నాం, ఇప్పుడు హెచ్సియు గురించి ఇంటర్నేషనల్ న్యూస్ అవుతున్నాం. ఈ విధంగా ఈ రేప్, మర్డర్ వీటి గురించి నేషనల్ న్యూస్ అయిపోతున్నాం. అంటే అసలు చూడండి,
రాజ్ ఎట్లుంటాడో అదే విధంగా పాలన అనేది జరుగుతుంది. అసలు ఈయన ఇంకెన్ని రోజులు ఉంటాడా భయం అవుతుంది అసలు. రోజుకొక న్యూస్ కాదు, ఇట్స్ న్యూసెన్స్. ఈ న్యూసెన్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. తెలంగాణని ఎట్లా కాపాడుకోవాలి అని చెప్పేసి మళ్ళా రోడ్లు ఎక్కుతుంటే మళ్ళీ లాఠీచార్జ్లు ఎవరిపైన? సాధారణమైన ప్రజల పైన, మీలాంటి ప్రెస్ మిత్రుల పైన. అవును, అసలు మీడియా వాళ్ళని అసలు ఎవరైనా ఈ పిల్లర్స్ అన్నిట్లలో చాలా స్ట్రాంగెస్ట్ పిల్లర్ అంటే, ఫోర్త్ స్ట్రాంగెస్ట్ పిల్లర్ అంటే ఈ గవర్నెన్స్ అన్నిట్లలో ప్రెస్ అని అంటారు. వాళ్ళే ఎక్కడికక్కడికి ప్రశ్నించేటటువంటి గొంతలు. కానీ ఆ ప్రశ్నించే గొంతుకలు కూడా నొక్కేటటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం, ఒక తుగ్లక్ ప్రభుత్వాన్ని. ఇదే అంటారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఎట్లాంటి ధర్నాలు, రాస్తారోకోలు చేయొద్దని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేసింది ఈ గవర్నమెంట్. దీన్ని ఎట్లా చూస్తుంది? అసలు ఉస్మానియాకు అసలు ఎందుకు ఈరోజు చాలా మంది విద్యార్థులు లేకపోతే చాలా మంది నిరుద్యోగులు మొన్నటిదాకా కూడా పాపం వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళ మీద లాఠీలు నాట్యం చేసినాయి. ఈరోజు ఎలాంటి అక్కడ ధర్నా రాస్తారోకులు చేయాలని సర్క్యులర్ జారీ చేయడానికి ఎట్లా చూస్తారు మీరు? సేమ్ ఇదే విధంగా బంగ్లాదేశ్లో కూడా చేసిళ్ళు వాళ్ళు. కానీ బంగ్లాదేశ్లో ఏమైంది? పిఎంని ఊచకూతలు గురించిళ్ళు వాళ్ళు, ఉరికి కొట్టిళ్ళు అక్కడ ఉన్న మంత్రుల్ని. శ్రీలంకలో కూడా గవర్నమెంట్ ఏమైంది? శ్రీలంక గవర్నమెంటే పడిపోయింది, బంగ్లాదేశ్ గవర్నమెంట్ కొట్టేసి. ఆ శ్రీలంకను అయితే తగలబెట్టేసిళ్ళు, వాళ్ళ ఇంటికి పోయి తగలబెట్టేసిళ్ళు, ఇళ్ళనే కబ్జా చేసేసిళ్ళు. అసలు తెలంగాణలో కూడా వీళ్ళేదో నొక్కితే అంచిపోయి ఉంటారేమో అని అనుకుంటున్నారేమో, కానీ తెలంగాణలో రక్తమే మరిగేటటువంటి రక్తం. మళ్ళీ ఓయో గడ్డ మీదనే మరిగేటటువంటి రక్తాన్ని చూసినాం. వాళ్ళు తెలంగాణ కోసమే ప్రాణాలు అర్పించేటటువంటి వారు. అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ పైన నువ్వు పోయి నీకు సెక్షన్ 125 పెడతాను, ఓన్లీ 5 పీపులే ఉండాలి అని చెప్పేసి అవన్నీ నడవవు. అక్కడ 1 రోజు 2 రోజులు చూస్తారేమో, కానీ దాని తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి గారికి కూడా గదే శ్రీలంక ప్రధానమంత్రి, అదే విధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి ఏ గత అయితే పట్టిందో అదే విధంగా చేస్తారు. ఉంటుందా ప్రజాస్వామ్యం? ఇట్ ఈస్ దట్ స్ట్రాంగ్. ప్రజాస్వామ్యం అనేది అంత సాధారణంగా తీసుకోవాల్సినటువంటి విషయం కాదు. ఎందుకంటే ఎన్ఎస్యుఐ విద్యార్థులే, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులే, వాళ్ళే అంటే సొంత పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డి గారి మీదకి నో డీర్స్, నో పీకాక్స్, నో సెన్స్ అని చెప్పేసి సంభాషించింది. అంటే ఒకసారి ఆలోచించండి హౌ డేంజరస్ ద సిచ్యువేషన్ ఇస్. కానీ దీన్ని ఆ విధంగా కాకుండా మనం ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి అనుకోవాలి. నేడు పోలీసులు కూడా వాళ్ళు కూడా ప్రజలే, వాళ్ళకు కూడా గుండు ఉంటుంది. 1 2 సార్లు చేయగలుగుతారేమో, కానీ ఏదో ఒక రోజు ఒక పాయింట్ వస్తుంది. ఆ సాచురేషన్ పాయింట్ దాటిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా తిరగబడే రోజులు వస్తాయేమో. ఎందుకు మొన్న రీసెంట్ గా చూడలేదా కానిస్టేబుల్ రోడ్డు ఎక్కంగా? మనం పోలీసులే రోడ్డు ఎక్కంగా చూసినాం, పోలీసులు ధర్నాకు కూర్చోంగా చూసినాం మన తెలంగాణలో. అసలు ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో ధర్నాలు జరుగుతున్నాయి, పోలీస్ సిబ్బంది కూడా ధర్నాలు చేస్తున్నారు. రైట్. ఇంతకుముందే ఒకటి మీతో మాట్లాడాలనుకున్నా, ఒక యూట్యూబ్కి సంబంధించిన ఒక వ్యక్తి గిరీష్ అని చెప్పేసి బీజేపీ పార్టీలోనే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి దాంట్లో ఈరోజు కొంతమంది మహిళలు వెళ్ళి ఆయన కొట్టుకుంటూ బూట్లు మెడకేసుకొని తీసుకొచ్చిన సందర్భం మీరు సోషల్ మీడియా చూసి రాదు, మీ దృష్టికి రాలేదు. మీకోసం ఒక యూట్యూబర్ ఆయన, లైక్ జర్నలిస్ట్, ఆయన కూడా ఒక బండి సంజయ్ ఒక మాట్లాడాలని చెప్పేసి కూడా ఆ పార్టీ వర్గాల మధ్యలో ఇలా ఒక జర్నలిస్ట్ని బలి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆయన జర్నలిస్టా లేకపోతే యూట్యూబరా అనేది మనకు చూస్తే తెలుస్తూ ఉంటుంది. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్ నడుస్తూ ఉంది పరిస్థితులు రాష్ట్రంలో. లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తున్నారు కదా ఈరోజు, ఎందుకు ఇట్లా? ఇది ఫస్ట్ థింగ్ అన్నా, అసలు ఈ బీజేపీ రన్ అయ్యేదే ఫేక్ న్యూస్ తోటి. భయాలని మా నాన్న పైన అటాక్ జరిగింది ఎప్పుడు రీసెంట్ గా, జస్ట్ ఫిబ్రవరిలో. ఒక బీజేపీ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, ఆయన మా నాన్న మీద అటాక్ చేసింది ఓన్లీ బికాస్ దాన్ని బిజినెస్ తోటి మళ్ళీ లింక్ చేసి, మనం పొలిటికల్ గా వెళ్తే మళ్ళీ బీఆర్ఎస్ సపోర్ట్ వచ్చేస్తుంది అని చెప్పేసి బీసీలు రాజకీయంలోకి, నీ బిడ్డ ఎమ్మెల్యే అయితే నేనైనా ఎమ్మెల్యే పోటీ చేస్తే నేనైనా భయపడతానా, మీ ఇంటికి గుసాయించి మరీ చంపుతా అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం జరిగింది. మా నాన్న మీద దాడి చేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఏ యాక్షన్ తీసుకోలేదు పోలీసులు. మా నాన్నకి రక్తపు బట్టలు అంటినటువంటి చొక్కా, అది నాకు మళ్ళా అది తీసుకోండి, మీరు ఆధారాలుగా మీరు తీసుకోవాలి ఖచ్చితంగా, ధీరజ్ రెడ్డిని ఖచ్చితంగా ప్రెషర్ చేయాలి అని చెప్పేసి నేను పోయి కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఏడీజీపీ గారి దగ్గరికి కూడా పోయినా. నేను పోని పోలీస్ ఆఫీసర్ లేడు, ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినా. ఏసీపీ దగ్గర నుంచి మొదలు పెడితే ఎస్ఐ దగ్గర నుంచి మొదలు పెడితే ఎస్ఐ, సిఐ, ఏసీపీ,
కమిషనర్ గారు, అదే విధంగా ఏడీజీపీ గారి దగ్గర. కానీ ఇప్పటి వరకు మా నాన్న మీద దాడి జరిగినటువంటి ఆ రక్తపు బట్టలు అంటినటువంటి చొక్కాని కూడా ఇప్పటి వరకు స్వాధీనం చేయలేకపోయింది. దట్ ఈస్ హౌ ద రూల్ ఇస్. మరి దానికి ఏం చేయాలి? ఇప్పుడు నేను కూడా అట్లా తయారు కావాలనా? సో ఇప్పుడు అందరు కూడా అన్న ప్రెస్, ఇప్పుడు మనందరం ప్రజలే, సామాన్య ప్రజలే కోట్లల్లో ఉంటాం. వాళ్ళు ఎంతమంది ఉంటారు? 10, 20, 30, దానికి మించి ఉంటారా? లేకపోతే 3,000, 4,000, వేలల్లోనే కదా ఎక్కువ ఉండేది. మనం అందరం వాళ్ళ మీద తిరగబడితే ఎట్లుంటది? కానీ వాళ్ళు చేసినట్టు మనం చెయ్యాలి అని అనుకోవట్లేదు. వాళ్ళు చేసినట్టు మనం చేయాలని అనుకోవట్లేదు. మనం రాజ్యాంగబద్ధంగా పోరాటం చేద్దామని, అందుకనే ఇంత ఓర్పుతోటి వెయిట్ చేస్తున్నాం. రైట్, మీరేమో రాజ్యాంగబద్ధంగా అంటారు. మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి, నేను ఒక డ్రోన్ పైకి ఎగరేస్తే 500 రూపాయలు ఫైన్తో పోయేదాన్ని, నన్ను 16 రోజులు తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు. అసలు మొత్తం ఆ స్టోరీ అంతా మీన్స్ చెర్లపల్లి జైల్లో ఒక చిన్న రూమ్లో వేసిర్రు, అసలు ఉగ్రవాదులను పెట్టే సెల్లో తీసుకుపోయి పెట్టిర్రు నన్ను, నేను ఇంకా అసలు ఏం చేయట్లేదు, నేను ఇంకా కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే పోతున్నా అని చెప్పేసి అంటున్నారు. మరి డ్రోన్ ఎగిరేయడం అనేది ప్రజాస్వామ్యబద్ధమా అన్న ఫస్ట్ థింగ్. ఎందుకంటే నేను ఒక మహిళని, అంటే 500 రూపాయలకి ఫైన్ చేస్తే వదిలిపెట్టేదానికి ఈ రోజు కూడా ఎస్సీలో ఎవరైతే డ్రోన్ విజువల్ తీసారో వాళ్ళని ఇప్పుడు 5 మందిని అరెస్ట్ చేశారు. అది జైలుకు పోయిందనంటే ఏదో స్వతంత్రం కోసం, లేకపోతే తెలంగాణ స్వతంత్రం కోసం పోరాటం చేసిన యోధుడుగా పోయిండా ఆయన? అసలు అది ఎంత ఘోరమైన పని. ఒక డ్రోన్ ని మా ఇంటి మీద నుంచి ఎగిరేస్తే నేను ఒక మహిళని, నాకు ఎంత ఇబ్బందిగా ఉంటది. అసలు నా ప్రైవసీని మొత్తం కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉండి ఈ మాత్రం జ్ఞానం లేదా ఆయనకి? ఆయన ఏదో పెద్ద నేను జైలుకి ఏమన్నా స్వతంత్ర సమర యోధుడుగా తెలంగాణ స్వతంత్రం చేయడానికి పోయిండా ఏంది? ఇట్లాంటి చిల్లర పనులు చేసిపోయిండు. ఇట్లాంటి చిల్లర పనులు చేసిపోయిన వాడి గురించి ఏం మాట్లాడతామన్నా? అసలు ఆయన ముఖ్యమంత్రిగా, అసలు రేవంత్ రెడ్డి గారు అనడానికే అసలు ఎట్లనో అనిపిస్తుంది అట్లాంటి పనులు చేస్తే. ఆయన యూజ్ చేసే భాష ఏంటిది? అసలు ఏ విధంగా మాట్లాడిండు ఆయన? అసెంబ్లీ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు, మార్చరీ అని అనేసి. అసలు అట్లాంటి మాటలతోటి ఎవరైనా మాట్లాడతారా? ఒక మినిమం రెస్పెక్ట్ ఆయన ఎదుటి వారికి చూపించినప్పుడు ఆయన మీదకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు? ఒక పరిధి, పాలిటిక్స్ అనేది ఒక పరిధి వరకు ఉంటుంది ఉషా గారు. ఆ పరిధి దాటి పోయిందంటారా పాలిటిక్స్? అంటే ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు ఇక అసలు రాజకీయం గుడ్డలు, తొండలు, తర్వాత ఇక ఒక బూతులు, అంటే మీన్స్ ఇక ఒక పరిధి దాటిపోతే ఇది ఎంతవరకు కరెక్ట్? భవిష్యత్ తరాలకు, భవిష్యత్తు రాజకీయాలకు వచ్చే కొత్త మీలాంటి యువనేతలకు దీనివల్ల ఏం ఉపయోగం వస్తుంది, ఏం అరుగుతుంది? యాక్చువల్గా అన్న కాలిపోయి సొసైటీలో ఎట్లుందని అంటే, ఇప్పుడు తీన్మార్ మల్లన్న లెక్క అట్లాంటి భాషలు మాట్లాడితే బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అని అంటే, నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం మూవీ ఇండస్ట్రీలో కూడా ఒక పద్ధతిగా, నీట్ గా, ఒక కల్చరల్ గా తీసినటువంటి మూవీస్ ఎన్ని రోజులు ఆడుతున్నాయి. ఒక రౌడీయిజం తోటి అమ్మాయిలని ఫోర్స్ చేసి, అమ్మాయిల వెంటబడి అట్లాంటి మూవీస్ ఎన్ని రోజులు హిట్ అవుతున్నాయి. సో మీకు ఇక్కడే చూస్తే హ్యూమన్ సైకాలజీ అనేటిది వేరు. సో ఆ సైకాలజీ అనేటిది మార్చే కొద్దీ ఒక పీక్ స్టేజ్ వచ్చేస్తుంది, ఎక్కడ అందరు కూడా రౌడీయిజం లెక్క ఈ విధంగా తయారవ్వడం. కానీ ఆ సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత మళ్ళా రివర్స్ అవుతుంది అది. ఇది ఎప్పుడు అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఒక 20 సంవత్సరాలు ఈ విధంగా రౌడీయిజం లెక్క ఉంటే ఇంకొక 20 సంవత్సరాలు, ఎందుకంటే అన్ని బాధలు పడ్డారు కాబట్టి మళ్ళీ మంచిగా తయారవుతారు. మళ్ళీ ఒక 20 సంవత్సరాలు మళ్ళీ పద్ధతిగా ఉంటారు, మళ్ళీ బ్యాక్. సో ఈ రాజకీయం కూడా ఎట్లాంటిది అని అంటే, ఒకప్పుడు మనం 1940s లో చూసినటువంటి రాజకీయ నాయకులు అప్పుడు వేరు. వాళ్ళందరూ స్వాతంత్రం కోసం ఉద్యమాలు చేసి, నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా కలుపుకొని పోయేటటువంటి రాజకీయ నాయకులను చూసినాం అప్పుడు. దాని తర్వాత చిన్న చిన్నగా ఈ బీజేపీ వచ్చినప్పటి నుంచి ఈ బీజేపీ ఏం చేసింది, అప్పుడు ఆ రాజకీయాన్ని స్టైల్ ని మార్చింది, ఫేక్ న్యూస్ అని చెప్పేసి. ఈ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో ఫేక్ న్యూస్ అని చెప్పేసి, ఇంకా ఇట్లాంటి ఎన్నో భయభ్రాంతులకి గురి చేసి, ముస్లింల మీద ఒక విలనిజం లాంటి రాజకీయాలు చేసి, ఒక కమ్యూనిటీని రెచ్చగొట్టి చేసేటటువంటి రాజకీయాలు, రౌడీజం రాజకీయాలు ఆ విధంగా చేసింది. సో ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ మధ్య మళ్ళీ మనం చూస్తున్నాం చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు డాక్టర్ సంజయ్ అన్న కోరుట్ల ఎమ్మెల్యే, ఇప్పుడు క్రిషాంక్ అన్న, అందరు ఎంతో మంచిగా చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు నేను కూడా చూడండి, నాకు ఇప్పుడు 28 years, బీటెక్ ఐఐటి ఖరగ్పూర్లో చదువుకొని రావడం జరిగింది. సో ఈ ఒక తరం మంచిగా చూసాము. దాని తర్వాత మధ్యలో అసలు మనకు రాజకీయ ఇన్స్పిరేషన్ లేనటువంటి, ఐడియాలజీ లేనటువంటి రాజకీయ నాయకులను చూసినాం. మళ్ళీ దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక ఐడియాలజీ తోటి వచ్చినటువంటి రాజకీయాన్ని చూస్తున్నాం. కేసీఆర్ గారు ఇన్స్పిరేషన్ రాజకీయాలను చూస్తున్నాం. సో మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే,
మళ్ళీ ఒక మంచి మంచి తరాన్ని మనం త్వరలోనే చూడబోతున్నాం. బట్ కాకపోతే మీరు అన్నట్టు ఈ అట్రాక్ట్ అంటే ఒక ఇలా బూతులు మాట్లాడుతున్నాయి, టీవీల ముందు బూతులు మాట్లాడుతున్నాయి, రేపు రాజకీయ భవిష్యత్తు ఉంటుందేమో, లేకపోతే మనకు పదవులు వస్తాయన్న పరిస్థితి అయితే ఉన్నమాట వాస్తవమే. బట్ దీనికి ఒక మీరైతే చెప్పిన దాని ప్రకారం చూద్దాం, నిజంగానే మంచి రాజకీయాలు రావాలి, దాని తర్వాత అవి పని చేయవు. అదే మంచి రాజకీయంలో కూడా కొంచెం పొలైట్నెస్ రావాలని చెప్పేసి కూడా మనం కూడా కోరుకుందాం. ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా అన్న యాక్చువల్లీ ఇప్పటి వరకు ఏమనుకున్నాం, మనం లీడర్ అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని అనుకున్నాం. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ రోజు జరిగింది హెచ్సియులో ఎన్విరాన్మెంట్ గురించి కొట్లాడుతున్నాం. అరే మాకు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని అంటున్నారు కదా, ఆ డెవలప్మెంట్ అని అంటే ఎన్విరాన్మెంట్ గురించి కూడా ఆలోచించి డెవలప్మెంట్ చేసే వాళ్ళు హీఈస్ కాల్డ్ విజనరీ లీడర్ అని అంటున్నాం, నాట్ దిస్ పర్సన్, నాట్ దిస్ పీపుల్ అని చెప్పేసి ఇప్పుడు అనడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద చేంజ్. ఎన్విరాన్మెంట్ గురించి కన్సర్న్ ఉంది. సో ఆ కన్సర్న్ ఎందుకు, ఒకప్పుడు వాళ్ళకి ఎన్విరాన్మెంట్ ఎవరు కేర్ కూడా చేయలేదు, కానీ ఇప్పుడు ఎందుకు ఆ కన్సర్న్ వచ్చింది, ఎందుకంటే చేంజింగ్, అది చేంజ్ అవుతుంది. ఆ నిరంతరం చేంజ్ వల్లనే ఇదంతా. సేమ్ పొలిటికల్ లీడర్స్ లో కూడా ఇప్పుడు నువ్వు బూతులు మాట్లాడడం వల్ల ఒక రోజు 2 రోజులు చూస్తారేమో, ప్రతిరోజు చూస్తారా ఏంది? ప్రతిరోజు చూడరు. నువ్వు ఒక రోజు 2 రోజులు కామెడీ చేయొచ్చు, ప్రతిరోజు హిట్ కాదా కామెడీ, ప్రతిరోజు పేలదు. అట్లా ప్రతిసారి కూడా అంతే. నువ్వు మ్యాటర్ మాట్లాడు, నువ్వు టాపిక్ మాట్లాడు, ఏ రోజు కూడా ప్రజల గుండెల్లోనే ఉంటావు, కానీ వాళ్ళ గుండెల బయట దాటిపో. రైట్. ఫైనల్ క్వశ్చన్ మీకు ఒకటి, ఈగో పాలిటిక్స్ అయిపోయింది మొత్తం. అంటే ఈరోజు మీరు అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీరంతా అభివృద్ధి చేయని, సబ్బండ వర్గాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళ ఉన్నతికి పాటుపడని, బట్ ఒక ఈగో ఎలక్షన్స్ అన్నట్టు ఒక వర్గం వాళ్ళ మీద, ఒక వ్యక్తి మీద ఒక ద్వేషాన్ని పదే రగిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద ఒక ఈర్ష్యని కలిగి పదే చేస్తున్నారు, వాళ్ళ మీద ఒక కక్ష సాధింపు దాని మీద చేస్తూ ఉన్నారు. రేపు ఏదో ఒక నాయకుని మీద పర్టికులర్ ఎంత బాగా చేసినా కూడా ప్రజల్లో ఒక ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మేధావి వర్గం ఇలాగే కొనసాగితే నిజంగా రాష్ట్రానికి మేలు జరుగుతుందా? అంటే ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు ఒక మనిషి మీద ఇప్పటికి స్టిల్ ఈ రోజు కూడా. ఎందుకట్లా? మీరు ఒక వ్యక్తిని, కొంతమందిని 100 సార్లు అబద్ధం ఆడి 100 సార్లు నమ్మించొచ్చేమో, కానీ ప్రతి ఒక్కరిని ప్రతిసారి అబద్ధం చెప్పి నమ్మించలేము. ప్రతి ఒక్కరిని ప్రతిసారి అబద్ధాలతోటి మనం నమ్మించలేము. ఇంకొకటి, అట్లాంటి రాజకీయ నాయకుల్ని ఎంతో మందిని చూసినాం కావచ్చు, ఈగో రాజకీయ, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రితో సహా కొంతమందిని చూస్తూనే ఉన్నాం. కానీ మంచి వ్యక్తులను కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, ఆబ్వియస్లీ ఆపోజిషన్ పార్టీ కేటీఆర్ అన్న. కానీ మొన్న చెన్నై మీట్కి వెళ్ళినప్పుడు ఏమైంది, కేటీఆర్ అన్న రేవంత్ రెడ్డి గారికి ఆయనకి సపోర్టివ్ గా మాట్లాడిండు. ఎందుకంటే హీఈస్ ఆర్ సీఎం, మా స్టేట్ సీఎం, అతని ఇజ్జత్ పోవద్దు అని చెప్పేసి తెలంగాణ కోసం మాట్లాడిండు. సో అలాంటి నాయకులు కూడా ఉన్నారు మన దగ్గర. దానికి ఉదాహరణ లివింగ్ ఎగ్జాంపుల్ ఇస్ కేటీఆర్ అన్న, అండ్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఇస్ చెన్నై మీట్. సో ఆ విధంగా మన తెలంగాణని కాపాడుకోవడానికి చాలా మంది ఉన్నాం. సో అది ఎంతమంది జనాలని నువ్వు ఎన్నిసార్లు నమ్మించగలుగుతావు? ఏదో ఒక రోజు అయితే అబద్ధం ఎన్ని రోజులు దాగిపోయి ఉండదు, అది బయటికి కక్కేయాల్సిందే. నిజం ఎన్ని రోజులు నువ్వు ఆపలేవు, ఈ నిజం బయటకు రావాల్సిందే. సో యూ కాంట్ స్టాప్ ద ట్రూత్ విత్ ద లైస్. అదే అంటున్నా నేను, సింపుల్గా చెప్తున్నా. అంటే మనం చాలా గొప్పోళ్ళము అనే ఒక ఫీలింగ్ అయితే ఉండాలి. రైట్, మా నాన్న చాలా గొప్పడనే నేను చెప్తా, అరే నా ఇల్లు చాలా గొప్పదని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఫస్ట్ ఈ రాష్ట్రమే వేస్ట్, అసలు ఈ రాష్ట్రమే పనికిరాకుండా అయిపోయింది, మొత్తం చెదలు పట్టింది, నా గుడిసె ఊలిపోయేటట్టుందని చెప్పేసి ఒక ఫేక్ ప్రాపగండ చేస్తున్నట్టు ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే కావాలని చెప్పి వాళ్ళ అసమర్థతని ఈ రాష్ట్రం మీద, లేకపోతే రాష్ట్రాన్ని చిన్నతనం చేసే ప్రయత్నం చేసే కనపడుతుందా? రెండు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసమే పోరాటం. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా నీ రాష్ట్రం నీకు గొప్ప, నా రాష్ట్రం నాకు గొప్ప అని అంటాం. కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదంతా వేస్ట్ అయిపోయింది, ఈ రాష్ట్రం పని అయిపోయింది, ఈ రాష్ట్రం పనికిరాదన్న ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇది నిజంగా దీని మీద చర్చ జరగాల్సిన అంశం ఉంటుంది. అసలు ఎంతో మంచి ప్రశ్న అన్న ఇదైతే. ఎందుకంటే దట్ ఈస్ ట్రూలీ హ్యాపెనింగ్ రైట్ నౌ. రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ వాదుల పైనకే పిస్తోల్ పట్టుకొని పోయి కొట్లాడి సాధించిన రాష్ట్రం ఇది కదా అందరం. కానీ అట్లాంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం. ముఖ్యమంత్రి చేసుకుంటే ఏ విధంగా పరిస్థితి ఉన్నదో మనం చూస్తున్నాం. మనం ఒకసారి ఏదో ప్రయత్నం చేసినాం, అరే ఆయన తులం బంగారం, ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చిండు కదా మహాలక్ష్మి పథకం కింద, ఈయన కళ్యాణ లక్ష్మి కింద ఈయన మహాలక్ష్మి అని చెప్పేసి ఇంకో తులం బంగారం కూడా ఇస్తాడు అన్నాడు కదా అని చెప్పేసి ఏ మనిషి అయినా ఆశాజీవి అన్న. ఆ ఆశ కొద్దీ వేసిళ్ళు. అరే రుణమాఫీ చేస్తాడు కదా, రైతు భరోసా 15,000 ఇస్తాడని అన్నాడు కదా, పెన్షన్ 4,000 పెంచుతా అన్నాడు కదా, ఈ ఫ్రీ బస్సులు ఇస్తాడన్నారు కదా,
ఇవన్నీ ఆశ మనిషిలో ఆశ రేపించినాయి. చూడండి, హైదరాబాద్ ప్రాంతం వాళ్ళని ఎవరిని నమ్మించలేకపోయారు, కానీ మిగిలిన గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ నమ్మించారు. అందుకనే ఇక్కడ ఈగో పాలిటిక్స్ నడుస్తుంది. మీరు చెప్పిన ఈగో పాలిటిక్స్ ఇప్పుడు హైదరాబాద్ హైడ్రా ఈడనే, దామగుండం ఈడనే, ఇక్కడే ప్రొఫెసర్ యూనివర్సిటీ ఇక్కడే, డెవలప్మెంట్ అని చెప్పేసి నేడు HCU కూడా ఇక్కడే. సో ఈ ప్రాంతాలన్నీ కూడా నేడు అదే ఈగో పాలిటిక్స్ మీద నడుస్తున్నాయి. కానీ అది ఎన్ని రోజులు నడుస్తుంది? ఆబ్వియస్లీ ఫుల్ స్టాప్ ఉంటుంది. ఆ ఫుల్ స్టాప్ ఎప్పుడు త్వరలోనే వచ్చేస్తుంది. అసలు ఇప్పుడే అనుకుంటున్నారు, అబ్బాయి ఎప్పుడెప్పుడు పోతాడు రా బాబు ఈ రేవంత్ రెడ్డి గారు అని అనుకుంటున్నారు. అంతేనా? రైట్, చాలా మంచి విషయాలు చర్చించినాం ఉషా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. హ్యావ్ ఎ నైస్ డే.